మీరు ఎన్నో చికెన్ బిర్యానీ రెసిపీస్ అయితే ట్రై చేసి ఉంటారు. ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంతే. సో ముందుగా ఆయిల్లో షాజీరా, అనాస్ పువ్వు, స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు, కరివేపాకు, మసాలా పొడి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మసాలా పొడి వేయడం వల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇదైతే హోమ్ మేడ్. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. దీని తర్వాత అయితే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే 1 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్. ఇదైతే బాగా కలుపుకొని ఆ చికెన్ నుండి వచ్చే వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి కనిపించే వరకు అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈలోపు వేరే ప్యాన్లో నెయ్యి వేసుకొని రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆ నెయ్యి కూడా రైస్కి పట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుని రైస్ అయితే కలిపేసుకోవడం అనమాట. 1:2 రేషియోలో అయితే వాటర్ పోసుకొని కుక్కర్ 2 విజిల్స్ వస్తే ఎమ్మి అదిరిపోయే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.